జనరేషన్లు అన్నొచ్చిండో అంటే మీరు నా దోస్తులు కాబట్టి నేను కొట్టుకున్నానని మీతో ఉంటారా బాయ్? ఇంకొకసారి అయ్యా నువ్వు కొట్టి ఇప్పుడు నన్ను చంపు కూర్చు చంపేయి నా పాడైనా సాగు గిట్లది గైస్ ఈరోజు వచ్చేసి మేము టిక్ టాక్ లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మా వీడియోలు వైరల్ అవుతున్నాయి చూడు అన్ని ఒక అత్త కొట్టి మా అమ్మ కొట్టి రాజన్న అది అని చెప్పి అవన్నీ ఇదే గ్రౌండ్ చేస్తుండే మా గ్రౌండ్ టూర్ చేసి చేయబోతున్నాం మేము ఇప్పుడు మా గ్రౌండ్ టూర్ చేస్తామని చెప్పి అనుకున్నాం చిన్న ఉన్నప్పుడు మార్చుకుంటుండే జాతరలా పోతే చెట్లు గిట్లా 50 మంది వెళ్ళాం అలాగం పోతే గ్రౌండ్ నిండిపోతుండే ఇంకా మేము ప్రతి ఒక్కటి ఏమంటారు అంతా ఇప్పుడు క్రికెట్ ఆడుతుండే క్రికెట్ అంటే క్రికెట్ అవన్నీ ఆడుతుండే ప్రతి ఒక్కటి బాల్ తో కొట్టిన వాళ్ళు కొట్టినాయి. ఇప్పుడు మనం వస్తలే అని చెప్పి నీళ్ళు కూడా వస్తలే నల్లవి తీసేసి ఇండియాస్ మై కంట్రీ చెప్పు ఒకసారి చెప్పు. ఇండియాస్ మై కంట్రీ ఆల్ ఇండియాస్ బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్ దినాంతరాలు వచ్చినాం. మనోడు ఓకే మన వెనకాలనే ఎందుకుంటున్నా బ్రో అంటుండు బ్రో చెప్పనా ప్లే చెప్పనా వీడియోస్ చేస్తాం గ్రౌండ్ చేంజ్ చేసినాం నువ్వెందుకు మాకు పో తీసుకో ప్లెజ్ చెప్పనా తెలుసా మనం ఇంకా స్కూల్లో బురాన్ చేస్తుండే ఒక్కొక్కరు ఎట్లా పడితే అట్లా కొడుతుండే చపాన్ డాన్సర్ రారా చెప్తాం అన్న. ఇగో దీనికి పెద్ద చరిత్ర ఉందన్న. దీనికి అయితే చాలా పెద్ద ఫేమస్ అయిన శివాల వీడియో అన్న చూపిస్తా గ్రౌండ్ నమ్మకపోతే వీడియో చూపించి మరి చూపిస్తా. అది కాదు అన్న మా ఇప్పుడు మేము ఈ ఏజ్కి వచ్చినామా ఇప్పుడు ఒక 23 ఉంటాం అన్న. ఒక మూడు 23 మూడు జనరేషన్ ఇగో గ్రౌండ్ కిట్కిల్ నేను ఎట్లున్నా మొత్తం ఇదే అయితే అన్న ఇగో నా చెట్టు కింద ఒప్పుతున్నాడు పీక మా ఓని పెట్టుకొని చెట్టు ఏడిది వాడు చెట్టు ఇక మా ఓని పెట్టుకొని చేస్తున్నాడు ఇంకొకటి దినాకరాన్ని వచ్చిండు వద్దానా దినాకరాన్ని ఆ వీడియోలో ఇగో చాపాడు గల్లీలోకి వెళ్ళి పోతున్నా. ఇగో ఇది మళ్ళా గ్రౌండ్ లో గ్రౌండ్ పోల్స్ అన్న పోల్స్ అన్న. ఇగో ఇది 3 జనరేషన్లు ఇదే వాడిర్రన్న. ఇగో ఇట్లా ఎక్కుతున్నాయి మంచిగా ఎక్కి జనరేషన్లు అన్నొచ్చిండో మాట్లాడరు రాబాయ్ వచ్చినా కదా. అరే మాట్లాడామా మేము చేసుకుంటున్నామా ఏదో ఒకటి చేస్తున్నాం ఒకటి చేసుకొని వీడియో అయితే పెడుతున్నాం కదా పబ్లిక్ నువ్వెందుకు అంతవరకు వచ్చేసారు అయితే మీరు వచ్చేసినామరా బాబు అన్న. ఇక అరే ఇట్రా వీడియో కాదు అన్ని దిగాక అందెందుకు తీస్తావు అప్పుడు ఇద్దరం ఎట్లా చేసినాం ఇప్పుడు అట్లనే చేసుకుంటాం అప్పుడు ఇద్దరం ఎట్లా చేసినాం ఇప్పుడు అట్లనే వేసుకుందాం చాప మంచిగా. ఇంకా ఈ పాత గ్రౌండ్ లకు రావాల్సింది కారణం వీడే మంచిగా కొత్త గ్రౌండ్ లక్ష్మీ మన చాలా ముందు దునికొచ్చినాం ఏమవసరం భయాగి మస్తు చేస్తుండే అన్న టిక్ టాక్ లో ఫస్ట్ నాది రామ్నార్ బుల్లెట్ రాజా అని ఉండే అన్న రామ్నార్ బుల్లెట్ రాజా అని ఉండే అన్న నాది ఫస్ట్ టిక్ టాక్ లో మరపాడుతున్నాయి ఇప్పుడు ఇదే గ్రౌండ్ లా అన్న. ఇంకా చూపిస్తారా వస్తున్నా బెట్టేగో అదే బనానాకి చూపిస్తున్నా గ్రౌండ్ టూర్ చేస్తున్నాం గ్రౌండ్ టూర్ ఇగో నా గ్రౌండ్ లోనే బనానా. ఇగో ఇదొక పెద్ద పోల్ ఉంటుండే దానికి ఫోన్ ఇట్లా పెట్టేస్తుండే ఇగో ఇట్లా పెద్ద ఫోన్ అంటే ఇట్లా పెట్టేస్తుండే పెట్టేసి ఇంకా కట్టుతుండే ఇట్లా ఇది పెట్టి కడుతుండే ఇట్లా పెట్టి కడుతుండే కత్తిడి ఆడుతుండే. అరే ఆ రోజు నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా? మరి ఎందుకు అట్లా చెప్పినావు? అన్ని మిక్సర్ బూందీ లెక్కలు పెట్టే
ఎందుకు అట్లా చెప్పినావు? ఇట్లా చెప్పించిన మీ మమ్మీతో చెప్పిచ్చినావు అయిపోయింది. అరవింద్ మామకి అలా ఇందాక రోడ్ పైన ఇంతో ఏమైతా అరే ఉసాద్ నేనేం అవన్నీ ఏం చెప్పినా చెప్పిన వాళ్ళే ఒట్టే. అరే నేను కోపం దోసాన్లు ఒట్టే. సరే దోసాన్ని మేము ఒట్టే చెప్తున్నా ఆ మాట అయితే అన్నాను. అరే నేను కోపం మీద అన్నా చెప్తున్నా చాప నేను కోపం మీద అన్నారా? అవురా దోసాన్లు అనేటి అయితే అరే నాకు మస్తు తాకిన నొప్పి లేచిన అరే ఓనిరా. అరే అరవింద్ మామతో అరవింద్ మామతో కూడా నువ్వు నాకు పీ పోసినప్పుడు నేనేమన్నా అన్నారా? అది కుక్క పీ ఇంకా అది ఇంకా కుక్క పీ పోసినప్పుడు అన్నా. అరే ఇప్పుడు నువ్వు వచ్చి చేస్తున్నట్టు. అరే నేను లొల్లి చేసేలే ఫాదర్ నేను కుళ్ళే లొల్లి చేసేలే మాట్లాడతాడు అనుకుంటా అంటారు బాబు చూడరా. అరే నేను లొల్లి చేసేలే నేను అరే నేను అరే ఒక నిమిషం అవుతా. అరే ఇప్పుడు నేను ఎందుకు కొట్లాడుకుంటున్నా అంటే మీరు నా దోస్తులు కాబట్టి నేను కొట్లాడుకున్నానని మీతో ఉంటారా? పైన కలిసిపోవాలన్నట్టు ఉంటది. అరే లేదు సార్ కరెక్ట్ అందుకే నేను క్షమాపణ అడుగుతున్నా చాప బాయ్ సారీ రా తప్పు అయిపోయింది. అరే ఇంకొకసారి అయ్యా నువ్వు కొట్టి ఇప్పుడు నన్ను చంపు కూర్చు చంపేయి నా పాడైనా సాగు గిట్లది వింటున్నావా? అరే నాకు మీరే అనుకోని ఉన్నారా? నేను నువ్వే అనుకున్నా. మేము కూడా 4 రోజులు వెయిట్ చేసినాం. సరేరా ఇదేదో కొన్ని అవుతుంటాయి కదా ఇది కాలే అనుకొని చెప్పాను వదిలిపెట్టుర్రా. నేను అంతగానం పగానారా మీకు? వేసుకో ఆడి ఇంటర్వ్యూ వేసుకో ఇసురు బట్టలు వేసుకొని గుండె నేను అవన్నీ వేసుకోలేను చాపబాయ్ గుళ్ళే చెప్తున్నా. నాకే ఫస్ట్ నేను ఇలా దిగంగా నేను ఏమనుకున్నా యూట్యూబ్ మీరు అదే అనుకున్నా. నేను ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది తెలుసా? టైం టు టైం బస్ స్టాండ్ లో నుంచి బస్సు లేకపోతే తుస్సు అర్థమైంది. ఇగో ఈ టపోరి మాటలు అన్ని వేస్ట్. నీకు తెలియదు ఈ టపోరి బస్ స్టాప్ కాడ ఇంటినో ఆడేడ మాట్లాడే వేస్ట్ ఈ మాటలన్నీ. ఈ మాటలన్నీ వేస్ట్. ఈ మాటలు మాట్లాడుకొని మంచిగా. అరే నేను బతిమలాడకు బతిమలాడకు దీని అక్కడ దండం నేనే పెడుతున్నా నీకు. అరే రిటర్న్ దండం పెడుతున్నారా? అరే చెప్పురా డాన్సర్ అంతే. అందరికి మస్తు చెప్పినా ఏం చెప్పినారా? కోపంలో అన్న చాప అది ఇది అని మాట్లాడినా తప్ప ఇంకేం మాట్లాడినారా? నేను అని చెప్పినావంట కదరా. ఎందుకు నువ్వు ఏ బిల్డింగ్ లో దొంగతనం చేసినావు దొంగ అని చెప్పినా నేను? నీకు తెలియాలా? నువ్వే ఒక దొంగలకు ఉన్నావు. అరే ఇదంతా కుళ్ళే చెప్తున్నా ఇదంతా కర్త కార్య క్రియ అని అవన్నీ ఉంటాయి చూడు. తయారు చేసిన పాత్రనే రాయుడు ఈడేరా పాత్ర కుళ్ళ చెప్తున్నా. ఏం తెలియని దొంగ లెక్కనే ఉన్నాడు. నేను దొంగ అయితే లంగ అయితే నా ఇంట్లో మంచి చూసుకుంటారు చాలు రాబోయ్. అందుకేనే దొంగ లెక్కలు చేసి చూసుకుంటున్నా. అదే నీకు ఇప్పుడు వీడియోలలో రాణిస్తలేమని చెప్పి మండుతుంది. అరే నువ్వు జరుగురా పాపమాని పాత షెడ్డి సీనసండు పాలకూరలా తిన్నాడంట. అరే నీ పైన నేను లాస్ట్ వీడియోలో కూడా ఏం చేయవు సార్ నువ్వు ఆయన నన్ను కింద పడేసినావు పటాకు కొట్టినావు అయినా నేను గమ్మునున్నావు సార్. అదేరా నా దోస్తు కాబట్టి అని చెప్పేసి చెప్పిన వాడిని కోపంతోనే నేను చేసిన ఆల్రెడీ. చెప్పులు ఇంటి కింద నేను లేవా అని చెప్పి పిచ్చిను అప్పుడేంద్రా చెప్పిచ్చినావు అది. అరే చెప్పిచ్చినారా? నేను ఏదో వేరే స్టోరీలో వీడియోలోకి వస్తాడు మా వాడని మమ్మీతో చెప్పిచ్చినా చెప్పిస్తా మా మమ్మీతోటి మా డాడీతో అందరితోటి మా వాళ్ళతో అందరితో చెప్పిస్తా. ఏమని వీడియోలో మంచి అయితే మాకైతే అరే కరెక్టే సార్. ఇగో దోసాన్లు అనేటి అయితే చాపపై ఇగో చాప నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు దోసాన్ అంటే అన్ని అయితే ఇగో ఏమన్నా అరే విత్తనానం పెట్టుకోవద్దురా మనుషుల. అరే కాదురా పెట్టుకో. అరే ఒక నిమిషం ఆగరా దినగర్ ఏం మాట్లాడాకు 2 నిమిషాలు ఆగు. ఇప్పుడు ఆంటీ కూడా మస్తు అయినా ఆడు చెప్పుకోలేక చెప్పుకోలేక అరే ఇంకా గుడ్డు నేను కావాలని కోపంతో కూడా కొట్టలేరా అమ్మ. సార్ నువ్వు ఇట్లా ఇంత ఫోర్సులు వచ్చి నాకు చౌకీ తాకింది సార్. ఏమైందిరా గుడ్డుతో? కరెక్టే రా నాకు నొచ్చింది. చచ్చిపోతాడా? అరే అవురా అది చెప్పిండ్రా కోపంతో తిట్టినారా అంతే. ఆ కోపంతో తిట్టినా మీరు దాని లైట్ తీసుకోరా? దోస్తాను ఎన్ని అయితేరా ఎవరెవరో దాంట్లో ఏమో కొట్లాడుకొని విడైపోతారు డైరెక్ట్. మనం కొట్లాడుకున్నా మళ్ళా కలుస్తామని చెప్పి వచ్చినారా? నేను ఒక్కసారి టపోరి మాటలు అన్ని వేస్ట్. టపోరి మాటలు పనికిరాని మాటలు ఇవన్నీ. బియ్యం ఎసరు పెడితే మెత్తగా అయితే అన్నం వేస్ట్ రా. బియ్యం ఎసరు పెడితే మెత్తగా అయితే అన్నం వేస్ట్ రా. అరే బీడీ తాగితే పొగ వస్తుంది అని పొగ తాగితే బీడీ రాదురా.
ఇంటిలో ఇది బి ఇంతే స్టోరీ తల్లి పిల్ల తల్లి కాదురా బెట్టే అవన్నీ అయిపోయిన డైలాగులు కానీ అరే నీకు నాకు లొల్లి పెట్టుకోనిక రాలేరా నీ గురించి రాలేరా డాన్సర్ దీని గురించి వచ్చిన మళ్ళా లొల్లి ఇదే అవుతుంది సరే నువ్వు అన్ని చూసుకున్నావు పోయి ఐపీఎల్ మ్యాచ్ చూసుకోపోరా పోయి ఇంట్లో పోయి ఒక్కటి గురాంచినావా మనను ఇంత ధమాకుంది నీకు ఒక్కటి గురాంచినావా ఇదంతా ఏంది ఎట్లా ఏమైతుంది సినిమా అని చెప్పేసి అరే చేసిందంతా ఆడరా నీ వెనకాల ఉన్నాడు ఏం తెలియనట్టున్నాడు రా మనం చేసినా ముంగడ పడిపోతాం మనం చేసినా కానీ దొంగలాగా దాచుకోనరా దొంగలాగా దాచుకోను నువ్వురా దొంగ ఒంట్లో లేనని చెప్పి దొంగవురా నువ్వు చెప్పేసి అదే పర్పస్ అని ఏక్ నంబర్ దొంగవురా నువ్వు ఆ చెవును వచ్చిందని చెప్పి కదా ఒక్కటే ఇగో సరేరా తప్పు చెవు నవ్వాలే 49 రూపాయలు రైకి సున్నాం గిన్నాం కూడా చేస్తుంది అంతా అరే ఇడు కలిసి ఫైదా లేదు పెట్టే నడుస్తున్నట్టుంది కళ్ళు మా ఇద్దరిని 49 రూపీస్ ఏ డ్రాప్ చెవులే పోసుకుంటే అయిపోతుంది 5 నిమిషాల పని నేను గుడ్డు పెచ్చోళ్ళు ఇరిగినాయి అది ఇరిగినా నువ్వు భయపడుతున్నావు ఏం కాలే సరేనా ఇప్పుడు నేను అంత కోపం ఆవిళ్ళకి చెప్పిన అంటున్నావు కదా నువ్వు ఎంత పెద్ద శిక్షణ మీరు చేసినా అని పడతారా మీరు ఇంటలేరు అట్లీస్ట్ ఇంటలేరు చేసుకోమా అరేగో అన్నా అడుగుతురా అన్న ఎందుకు అడుగుతురా మంచిగా అడుగుతురా 25 కొట్టంగా ఇన్స్టాలో 25K కొట్టంగా 20 అనుకుంటున్నా భయ సబ్స్క్రైబర్స్ అందరికి చెప్తున్నా ఏమన్నా 104K మళ్ళీ అప్పుడు 120K అయింది నేను ఎవరు చెప్పాలి ఒక సబ్స్క్రైబర్స్ అందరికి చెప్తున్నా దినాకరే బయట పోయి లో స్టాక్ చెప్పాను నేను చేసుకుంటారా అలాగా నేను చేసుకుంటా ఎడిటర్ నేను మాట్లాడుకొని నేను చేసుకుంటాను అన్నాడు అప్పుడు మనం ఆపొద్దు చేసుకుంటా అనేటోని చేసుకుంటేనే ఆన్ లైఫ్ కి మంచిగా ఉంటది వాడు మంచిగా ఉంటాడు అట్లా అని చెప్పి అరే చేసుకుంటా అంటే చేసుకోమాము అట్లేం లేదు అరే నువ్వు అన్నావా లేదా కోపంతో అన్నా ఫాదర్ చెప్తున్నా కోపంతో అన్నా అరే ఫాదర్ మదర్ అంటే ఐస్ క్రీమ్ కాదు అరిగిపోనికి మేము అవన్నీ చిన్నప్పుడే చూసి వదిలేసినా మీకు ఇట్లా అర్థం చేసుకోరు ఇంత అనం బతిమలాడుతున్నా ఇంకెంత బతిమలాడాలా నేను ఇంకెంత బతిమలాడాలా ఎవరు అడగాలి అరే సరేరా నువ్వు క్షమించని చెప్తున్నా కరెంట్ పోయిందని వచ్చిండు అరే నీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి బతిమలాడినా అది చేసినా అంటే ఎవడు ఎందుకు ఇటు చూద్దా పాపం అలా పిచ్చోనా నేను పిచ్చోన్నా వచ్చిండో దేనికి వచ్చిండు అరే ఆడు ఇంటికి టైం పాస్ కాకపోతే మన కాడికి వస్తున్నాడు అన్నా బనానా మొన్న గ్రౌండ్ కాడికి మనం వీడియో చేస్తుంటే వచ్చిండు ఎందుకు వచ్చినా ఎందుకు నన్ను నేను లేకుండా వీడియో తీస్తారు అన్నట్టు నేను చూడడానికి వచ్చినా ఆలోచించారు నేను లేకుండా వీడియో తీయాలి నేను ఉంటే చేస్తాను వచ్చేది నేను ఆ రోజు వచ్చి అడిగేది ఉండే అప్పుడే తమాషా నాటకం ఏం తెలుసా ఇంకేడా డ్యూటీ ఇంటర్వ్యూ పోవాలా ఇసురు బట్టలు వేసుకొని ఇన్షర్ట్ వేసుకోవాలా అని చెప్పి నేను ఆలోచిస్తున్నా అన్న వింటున్నావా నీకు అర్థమైంది కదా అంతా చేస్తుంది వాడు అంతా చేస్తుంది వాడు పాము అంటారు పక్కల పాము పండబెట్టుకుంటాం అది అని చెప్తాం ఆ పాము ఈడే ఉల్ల చెప్తున్నా ఎందుకంటే ఆ మాటలలో నీకు అర్థమవుతుండొచ్చు ప్రజలారా మీకు అర్థమవుతుండొచ్చు ఆ మాటలకి అరే నాకేం లేదురా అరే గోరా నాకు ఇప్పుడు ఏం లేదురా అబ్బాయి నాకు వీడియోలోకి రావాలని ఉందిరా అబ్బాయి అంత మనం కలిసి ఉండాలిరా అబ్బాయి నేనెట్లప్పుడు ఫోన్ లో ఏ చేప ఈ చేప ఆ చేప నార్త్ ఇండియా సౌత్ కొరియా కాదురా బాబు ఉబ్బర్ గిబ్బర్ ఇన్ని ఉన్నాయి ఒకటే నన్ను గార్డెన్ లో కొట్టినవురా అబ్బాయి మరి నేను ఏమన్నా ఫీల్ అయినా అరే నువ్వు చెవులా అది ఎందుకు కొట్టినాం రా నేను ఒక క్వశ్చన్ అడాలనుకున్నా ఒక నిమిషం ఎందుకు కొట్టినా చెప్తున్నా అని చెప్పేసి ఏమని చెప్పినావు అరే నువ్వు వేరే మ్యాటర్ చెప్పుకో అది వేరే ఉంటది ఆయనతో ఏమైతుంది అది చాలా గలత్ బేటే ఇప్పుడు నేను నీతో ఏమైతా అంటే నువ్వు నీతో ఏమైతా అంటే నస్తే ఇంట్లో తింటాడు నచ్చకపోతే కర్రీ కొనుక్కుంటుండు అట్లెట్లయితే కాదు నువ్వు నా మీద ఎన్ని మాట్లాడినా ఏం చేసినా నువ్వు ముంగడు తీసుకురావాలనుకుంటున్నావా వెనకాల వాడేయాలనుకుంటున్నావా అది నువ్వు ఎంత చేసినా మనకి ముందడు పోవాలా గుడ్డు కొట్టిండు అయిపోయింది తర్వాత చూసుకుంటా ఏదో సారీ చెప్పుకుంటా అనుకోవాలి ఫోన్ చేసే రాకపోతే టిల్లువాన్తో కాంపిటీషన్ అరెత్తురే అంటే పడ్డారా బాబు నీ వల్ల నేను టిల్లువాన్తో తెలుసా
నువ్వు ఇవాళ తినముంటా ఇల్లు వాడు మనకెందుకు జర వదిలేసారా ఇదంతా జర మైండ్ లోకి వెళ్ళి తీసేసారా నాకు అంతా ఒక్కసారికి రా. నాకు చెప్పకురా. మనిషికి ఒక 3 ఛాన్సులు అనేది ఉంటది కదా ఒక ఛాన్స్ అడుక్కో. అర్థమైందా? సబ్స్క్రైబర్ అడుగు. పైసలు కొన్ని వేస్ట్ ఒక్కసారి పతంగ కాట అయిపోతే దొరకదు బి అది దొరకకపోయినా వేస్ట్ పతంగులు గితంగులు అన్ని వేస్ట్ అవి ఎగిరేసి ఇట్లా సారీ గీరే అంటే వాళ్ళేం సారీ చెప్తే ఏమొస్తుందిరా పోయి అదే మాట్లాడేటప్పుడు ఉండాలా మైండ్ లా నీ మైండ్ లో అరే నువ్వు ఇది ఒక్కటి తీసేసి అది రా మనిషికి మనిషికి పెట్టే 10 రూపాయలు లేకున్నా ఫకర్ ఉండదు పెట్టే జోబులో 10 రూపాయలు లేకున్నా ఫకర్ ఉండదు మనిషికి ఫకర్ నాకు లేదు ఉంది కాబట్టి 20 రూపాయలు ఉన్న ఫకర్ నాకు లేదు దిగిందనే నువ్వు లేదు ఫకర్ ఈ నెత్తిలుండే ఇప్పుడు అంతా దిగిపోయింది గార్డెన్ కాడ వచ్చి వీడియో చూడలే మీరు చేస్తుంటుంటే అవసరానికి చూసినావు అది మేము చేస్తుంటే ఇట్లా చూసినారా బాబు మేము చేసేస్తున్నాం మీ అవసరంకి వచ్చినావు వని పెట్టుకొని చేస్తారు చేద్దాం అప్పుడు ఆడికి వస్తుంటుండే అంతా మీరు నా ముఖాలు చూస్తలేరు ఏం చేస్తలేరు మీ అంతలో మీరే ఉన్నారు ఇళ్ళకి వచ్చి చేస్తున్నాం అరే గోరా టిక్ టాక్ లో ఫేమస్ ఇల్లనైనా ఫేమస్ ఇల్లనైనా బయట పోయి చేసుకుంటాను. అరే నేను చేసుకోను సార్ చేసుకోమా బయట పోయి 1,50,000 పెట్టి మైకులు 40,000 పెట్టి చేసుకుంటావు సార్ బయట చెప్పు మీరే ఐఫోన్ ఉండగానే కాదు పెట్టే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ కి సారీ చెప్పురా. ఇన్ని రోజులు అరే నువ్వు నీ మైండ్ లోకి వెళ్ళి అంతా తీస్తుంటే సారీ కాదు ఏదైనా గుంజిల్ బి తీస్తా వస్తాను నేను నువ్వు సారీ చెప్పు అది వేస్ట్ సబ్స్క్రైబర్ లకి చెప్పమంటా. చూసినావా ఇప్పటికి మీ అర్థమైంది వాడు అయినా వీడు ఒక దారిలోకి వచ్చినా అని వీడు ఏం చేస్తుండు వెనకాలనే వేస్తుండు అంటే మీరు అర్థం చేసుకోరు అంత మాకు ఎట్లాంటిది అని మైండ్ ఎట్లాంటిది ఈ వీడియో పెట్టాలా కలపాలని చెప్పి అనుకుంటది బి ఉండదు ఇవన్నీ కలపాలని చెప్పేసి వేస్ట్ అంటున్నా నా ముంగడైతే లెక్కలు ఏం తెలియదు సారీ చెప్పాడు వాడెందో వేస్తురా. అవురా మళ్ళీ ఇప్పుడు ఒక మండిందిరా ఆయనకి మస్తు 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 నాకైతే మండింది సార్ ఆయనకి ఎంత అంటే నీకెంత కావాలా నీకెంత నీకు డాన్స్ వచ్చా అంటే సారీ చెప్పుకోరా వీడియో. సో గాయ్స్ ఇగో నా సబ్స్క్రైబర్స్ అందరికీ సారీ నేను ఎందుకంటే ఇట్లా మాట్లాడినా బయట ఇట్లా చెప్పినా అదేనని చెప్పేసి ఏదో కోపంలో చెప్పిన ఇగో మళ్ళీ నేను మన దగ్గరకు వచ్చి సారీ అదేనని చెప్పుకుంటున్నా నేను బతిమలాడుకుంటున్నా ఆఖరికి అయితే ఇగో వాడు ఒక డెసిషన్కి వచ్చిండు నేను ఇప్పటికెళ్ళి వీడియోలోకి వస్తున్నా మళ్ళీ ఇంకేం చేయను ఇట్లా ఏం గొడవ అయినా ఏం ఒకటే చెప్తున్నా నాకు ఏది పర్సనల్ తీసుకోకు. నేను తీసుకోను మనం వీడియో వర్క్ చేస్తున్నాం. వీడియో వర్క్ మీరు ఏమంటారు లాస్ట్ నువ్వేమంటున్నావు నేను ఛానల్లోకి వస్తా అంటున్నావా అప్పుడు ఎందుకు రానన్నావు అప్పుడు ఏదో కోపంతో రానన్నావు ఎందుకు వస్తా అన్నావు ఎందుకు అరే దిన్నో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి ఇది ఒకటి చెప్తున్నా ఏమైతుంది ఎట్లా చేస్తే ఆలు వేస్ట్ కోపంతో తగ్గించుకో మచ్చా ఇగో నాకు దునియా కోపం ఉండే ఇవాళ దినం పెళ్లి చేసుకున్నా భార్య కోసం అన్నీ వాడు తిట్టినా పోతున్నా గమ్మున అయిపోతున్నా నీకేం చెప్తా మచ్చా మన ముగ్గురం రా అని చెప్తా 3 lines in 1 frame 2 lines in not a frame నీకు అర్థమైతే చాలు 2 lines not a frame 3 lines 1 frame నువ్వు అదే అనుకోని రాలేదు అదే ఫ్రేమ్ చెప్తున్నా నేను అరే మంచిగా మన గురించి మనమే బయట చెప్పుకుంటే బాగుంటుంది పెట్టే అర్థమైందా ఇగో మంచిగా ఉందాం ఏం షోక్ కాదు నాకు నిన్ను అది చేయాలి ఇది చేయాలని నిన్ను మంచిగా చేద్దాం అనుకున్నా నువ్వు అటు ఇటు కష్టపడు నీ దగ్గర టాలెంట్ ఉంది అది మనం పబ్లిక్ కి చూపిస్తే వాళ్ళకి నవ్వుకుంటారు ఎంటర్టైన్మెంట్ అని చెప్పి చూపిస్తే నువ్వేం రా ఏమనుకుంటున్నావు ఉన్నంతసేపు వెంటిలేటర్ లేకపోతే జనరేటర్ అందరికి మేమంతా మజాగా ఆడినాం. అరే గో నిజంగా చెప్తున్నా చేసేసుకుందాం అనుకున్నాం రా మేము వీడియోలు ఇక నువ్వు అడిగాడేమో అనుకున్నాం నీకు దేవుడు పంపించిండో లేదంటే నువ్వు వచ్చినావు తినమా దేవుడు పంపించినా ఇక నీకు పోనీ అని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం అయితే సారీ మనసులో పెట్టుకోను పర్సనల్ గా తీసుకోను మనసులో పెట్టుకోని మచ్చా నువ్వు బయట కాదు మాకు నువ్వేం ద్రోహం చేయలేరా మచ్చా చెప్పురా గుడ్డు కొట్టినావు నీ తప్పు నువ్వు అలిగినావు అది మీరే ఎప్పుడు దినాకర్ వీడియోలలో ఉండాలా వద్దా గాయస్ చెప్పండి గాయస్ మీరే సరే నువ్వేమంటున్నావు అలానే ఉందా ఆడో లేదు అనుకుని వెళ్ళిపోతే మేమేం చేస్తాం ఆడొద్దు అనుకుంటున్నా మనకు అందరికి కావాలా ఇప్పుడు నేను వస్తా అంటున్నా నేను ఇప్పుడు ఏం తీసుకోను అంటున్నా మనసులో ఏం పెట్టుకోను అంటున్నా నేనైతే ఒకటే చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అందరికీ సారీ మీరు కామెంట్ చేయరి నేను ఉండాలా ఈ ఛానల్లో వద్దా అదేనని చెప్పేసి నేను అగ్గియానా నేను బక్క ఉన్న అగ్గిస్తే బొక్కలు వచ్చుకోపోతాయి అలా ఏమానా మామా సారీ డాన్సర్ చాప ఇగో 4 రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు చాలా సారీ అంటే సారీ ఇగో నా సబ్స్క్రైబర్స్కి ఇట్లా చెప్తున్నా మీరు జర సబ్స్క్రైబర్స్ చేసుకోండి
అయితే మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. కానీ ఇగో వన్స్ అగైన్ ఏం చెప్తున్నా అంటే చాప డాన్సర్ సారీ వెరీ మచ్. కానీ ఎందుకంటే ఇగో అది నాకు చెప్పాలనిపించేసింది నేను చెప్పిన పక్కా ఇంటున్నా. మీరు రాకముందుకే మిమ్మల్ని నేను లేపుతున్నా. నేను 1 గంటల మీరు ఇంట్లోకి వచ్చి ఒక్కొక్కరు ఇంటున్నా ఎక్కించుకొని మరి గార్డెన్లోకి వచ్చి వీడియోలు చేసుకొని మళ్ళీ దింపేసి నేను వెళ్ళిపోతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అంతా సబ్స్క్రైబ్